హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం ఎన్బికే 109. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బాబీ కొల్లి. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన 2 గ్లిమ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఆడియన్స్ని బాగా ఆకట్టుకుందనమాట. అయితే ఈ మూవీ యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే దసరాకి అనౌన్స్ చేయబోతున్నారు. అలాగే టైటిల్తో పాటు టైటిల్ టీజర్ కూడా రిలీజ్ కాబోతుందన్న న్యూస్ కూడా వినిపిస్తుంది అనమాట. బాలయ్య సినిమాలకు ముఖ్యంగా టైటిలే సగం సక్సెస్ వచ్చేలా ఉంటుందన్నమాట. అందువలన టైటిల్ కోసం బాలయ్య ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయానికి వస్తే, గతంలో అక్టోబర్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ 20న రిలీజ్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారనమాట. పుష్ప 2 మూవీకి ఎన్బికే 109 మూవీకి 20 రోజుల గ్యాప్ ఉంది కాబట్టి, అంటే 2 వారాల గ్యాప్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏముండదు, డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారట. బట్ ఇప్పుడు డిసెంబర్ 20 కాదు, వచ్చే సంక్రాంతికే ఎన్బికే 109 రిలీజ్ కాబోతుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది కాదు ఫ్రెండ్స్. వచ్చే సంక్రాంతికే బాలయ్య రాబోతున్నారు ఎన్బికే 109 మూవీతో. జనవరి 9, 11, 12 ఈ 3 డేట్లను అయితే పరిశీలిస్తున్నారనమాట. ఈ 3 డేట్ల్లో ఏదో ఒక డేట్న ఎన్బికే 109 మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. వచ్చే సంక్రాంతి పండగ కానుకగా. సంక్రాంతి సీజన్లో బాలయ్య సినిమాలు ఏ రేంజ్లో హిట్ అందుకుంటుందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. సంక్రాంతి అంటేనే బాలయ్య అంటేనే సంక్రాంతి. ఆ రేంజ్లో బాలయ్య సినిమాలు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయితే మంచి హిట్ అందుకుంటుంది అనమాట. ఇప్పుడు ఎన్బికే 109 మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పేసి అందరికీ హోప్స్ అయితే పెరిగిపోయింది అనమాట. దీనికి రీజన్ సంక్రాంతికి ఎన్బికే 109 మూవీ రిలీజ్ కావటమే. బాలకృష్ణ ఈ చిత్రంలో 2 పాత్రల్లో 3 గెటప్లో కనిపించనున్నారు. 3 హీరోయిన్లు ఈ చిత్రంలో నటించనున్నారు. బాబీ డియోల్ మెయిన్ విలన్గా నటిస్తున్నారు. మరి చూద్దాం ఎన్బికే 109 మూవీకి బాబీ కొల్లి ఎలాంటి హిట్ అందిస్తారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.